పెండింగ్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై అర్ధరాత్రి దాటే వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కసరత్తు చేశారు. 4 జిల్లాల పర్యటన ముగించుకుని అమరావతి చేరుకోగానే ప్రొద్దుటూరు, నంద్యాల, తాడికొండ, బాపట్ల సీట్ల పంచాయతీపై చర్చించారు. సంక్లిష్టంగా మారిన అనంత పార్లమెంటు పరిధిలోని గుంతకల్లు, కళ్యాణదుర్గం, సింగరమల స్థానాలకు పరిష్కారాలను అన్వేషించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు సీటు కేటాయించాలంటూ లింగారెడ్డి, వరదరాజులరెడ్డి పట్టుపడుతున్నందున మధ్య మార్గంగా వీరశివారెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. నంద్యాల పంచాయతీపైన చంద్రబాబు దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏవి సుబ్బారెడ్డి, శ్రీధర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. బ్రహ్మానందకు టికెట్ ఇస్తే సహకరించబోమని ఇద్దరు నేతలు స్పష్టం చేసినందున ఈ వ్యవహారాన్ని కొలికి తేవడంపై దృష్టి పెట్టారు. బాపట్ల అభ్యర్థి ఎవరన్నది తేల్చే ప్రయత్నం చేశారు. ఈ స్థానం కోసం అన్నం సతీష్ పట్టుబడుతుండగా తన కుమారుడికి ఇవ్వాలని గాది వెంకటరెడ్డి కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు ఖరారైన అభ్యర్థుల్లో కాపు వర్గానికి ఇవ్వనందున బాపట్లకు సతీష్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తాడికొండ పంచాయతీపైన అధినేత పునరాలోచనలో పడినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్కే టికెట్ కేటాయించాలని స్థానిక నేతలు, రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నందున సమన్వయ కమిటీతో స్క్రీనింగ్ కమిటీ మరోమారు చర్చించింది. నెల్లూరు రూరల్ అభ్యర్థిత్వం ప్రకటించాక ఆదాల ప్రభాకర్ రెడ్డి వైకాపాలోకి వెళ్లినందున ఆ స్థానం కోసం అజీజ్తో పాటు పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. గత అర్ధరాత్రి తెలుగుదేశం 3వ జాబితా విడుదల చేస్తారని భావించినా చాలాసేపటి వరకు పంచాయతీలు కొనసాగాయి. అందువల్ల ఇవాళ జాబితా ప్రకటించే అవకాశం ఉంది.